హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ అయితే వచ్చేసింది. సో ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనకందరికీ తెలిసిన ముచ్చటే. మాటికి ఏడవడం, డబ్బులు తీసుకోవడం, షాప్కి వెళ్ళడం అయితే చేస్తూనే ఉంటారు. సో అలా షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్తీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. సో పిల్లలున్న తల్లిదండ్రులకి అయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే ఈరోజు అయితే మనం నువ్వుల లడ్డూలు అయితే వేసుకుందాం. సో దీనికైతే నేను నువ్వులు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయితే నేను ముందే వేయించి పెట్టుకున్నాను అన్నమాట. వేయించి పొట్టు అయితే తీసేసుకున్నాను. సో నువ్వులని కూడా పెనంలో లైట్గా వేయించుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా అంతే, కొద్దిగా ఆయిల్ పోసుకొని వేయించుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడైతే మనము డ్రై ఫ్రూట్స్, పల్లీలను అయితే మిక్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అలాగే పల్లీలు కూడా వేసుకుందాం. మిక్సీ వేయడం అయితే అయిపోయింది. చూసేయండి, మనకు క్వాంటిటీ ఎలా ఉండాలి అంటే మరీ మెత్తగా కాకుండా మన దొడ్డు ఉప్మా రవ్వ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండాలి. సో ఆ విధంగా ఉంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా తినడానికి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మనం బయట కొన్న వాటికి ఇంట్లో చేసిన వాటికి అసలు డిఫరెంటే తెలియదు, అంత బాగా వస్తుంది అన్నమాట. సో మనము మిక్సీ వేసుకునే దాంట్లోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఓకేనా. సో కంపల్సరీ గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా మిక్సీ అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే పాకం కోసం బెల్లంని అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నా. బెల్లాన్ని అయితే చిన్నగా తురిమి పెట్టుకోవాలి. మనం పాకం వేసినప్పుడు తొందరగా కరిగిపోయి పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేనైతే పాకం కోసం ఒక కడాయిని తీసుకున్నా. సో మనకు కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాతనే మనం బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ బెల్లంని మెజర్మెంట్ కోసం ఒక గిన్నెలో అయితే వేసుకున్నా. మనము ఏ గిన్నెతోటి బెల్లంని తీసుకుంటామో అదే గిన్నెలో పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటేనే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే చాలు, భయపడాల్సిన పని లేదు. పాకం వస్తుందా రాదా అని టెన్షన్ పడాల్సిన పని లేదు. సో కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నామంటే పాకం అనేది కంపల్సరీ వస్తుంది. సో మనము వేసుకున్న తర్వాత కూడా అదంతా బెల్లం అంతా కరిగిపోయే వరకు గరిటెతోటి తిప్పుతూనే ఉండాలి, లేదంటే అంటుకుంటుంది. సో ఇక్కడ అయితే మొత్తానికి బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడైతే బెల్లం ఉడుకుతుంది. ఒక్క 5 minutes వెయిట్ చేసినామంటే మనకు పాకం కూడా రెడీ అయిపోతుంది. సో పాకం వచ్చిందా లేదా ఎలా చూడాలి అంటే మనకు వాటర్లో అయితే వేసుకుందాం. వాటర్లో కొంచెం పాకాన్ని తీసుకొని వేసినప్పుడు చూసారు కదండి ఏ విధంగా అయితే వచ్చిందో, దగ్గర అలా అంటుకోవాలి. ఇప్పుడైతే మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో నేనైతే ఇక్కడ మీకు తీసి కూడా చూపిస్తా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే. ఇప్పుడు పాకం వచ్చిన వెంటనే లేట్ చేయొద్దు అసలు, ఎందుకంటే పాకం అనేది గట్టి పడిపోతుంది. పాకము పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని 4 నుంచి 5 ఇలాచీలు ముందే దంచి పెట్టుకోవాలి. సో వాటిని అయితే వేసుకొని ఒక 2 సార్లు గరిటెతోటి తిప్పుకోవాలి. తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, పల్లీల పొడి, ఇంకా నువ్వులు అయితే వేసుకోవాలి. వేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలను అయితే చుట్టుకోవాలి. మనకు ఎంత కావాలి అంటే అంత చిన్నగా పెద్దగా అయితే లడ్డూలు అయితే చుట్టుకోవాలి. సో మనము ఈ విధంగా కనుక లడ్డూలు చేసి పిల్లలకి ఇస్తే అసలు బయట దుకాణంలో వెళ్ళాలి అన్న ఆలోచన కూడా రాదు వాళ్ళకి. అంత టేస్టీ అండ్ హెల్తీ లడ్డు అన్నమాట. సో ఇక్కడ అయితే టేస్టీ అండ్ హెల్తీ లడ్డూలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఇంట్లోనే ఇలా టేస్టీ అండ్ హెల్తీ లడ్డూలను అయితే చేసి పెట్టండి. చూడండి, మనకైతే లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయో అసలు. నేను కూడా ఫస్ట్ టైం చేసిన, అసలు వస్తాయో రావో అనుకున్నా, కానీ చాలా బాగా సెట్ అయిపోయినాయి. వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలను అయితే వేసుకోవాలి. వాటర్లో చేయి డిప్ చేసుకుంటూ లడ్డూలను అయితే ఒత్తుకోవాలి. చూడండి నా చేయి ఎంత రెడ్గా అయిపోయిందో, వేడిగా ఒత్తేసిన. సో ఫైనల్గా మా ఆయన కూడా నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చిండు. సో ఈ లడ్డుని మమ్మీకి పాపకి ఇచ్చి టేస్ట్ చూడమందాం.
నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? డెఫినెట్లీ మేమైతే మీకోసం చేసి చూపిస్తాం. ఓకే మరి బాయ్.